तत्सवितुर्वरेण्यं जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्रुति स्मृति पुराणानाम आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దానిలో నమ్మిన వేల్పుటంబుల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం। పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరం బగునట పలికెద వేరండుగాద పలుకగనేల నీ పాదకమల సేవై నీ పాదార్చకులతోడి నెయ్యముని తాంతాపార భూతదయయున్ తాపసమందార నాకు దయసేయుగదే। ఈరోజు ఏకనాథ్ భాగవతంలో 3వ అధ్యాయం మొదలు పెట్టుకుంటున్నాం। ఇందులో ఆ మహాత్ముల్ని జనకుడు ఈ రకంగా ప్రశ్నించాడు। మాయ లక్షణాలు ఏమిటి? ఆ విష్ణుమాయ అంటారు, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాని తరుణోపాయం ఏమిటి, దాని నుంచి మాయ నుంచి బయటపడడం చాలా కష్టం అంటారు, దాని తరుణోపాయం ఏమిటి, అసలు బ్రహ్మ అంటే ఎవరు, కర్మలు ఎలాంటివి, ఈ నిరూపణని ఇప్పుడు చెప్పబోతున్నారు ఆ పరమహంసలు। ఇక్కడ మాయ, అసలు మాయ అంటే ఏమిటి, ఇది కొంచెం మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్టు, డ్రై సబ్జెక్ట్ అంటే కొంచెం వినడానికి అర్థం చేసుకోవడానికి కష్టం అనిపించవచ్చు, కానీ ఇది తెలుసుకుంటే మనం అన్ని విషయాలు తెలుసుకున్నట్టే। అంటే అంత మాయ గురించిన వివరాన్ని మనం ఎన్నిసార్లు మననం చేసుకుంటే మనం దాని నుంచి పడగలగడానికి బాబా అందుకే పదే పదే ఈ పుస్తకాన్ని, ఈ ఏకనాథ్ భాగవతాన్ని పారాయణ చేయమన్నది। ఎందుకంటే విషయం తెలుసుకుంటే మనం దాని నుంచి బయటపడగలం। అసలు ఏమీ తెలుసుకోనప్పుడు మనకి మార్గం ఎలా కనిపిస్తుంది? మాయను జయించాలి, భగవంతుడి వైపు మనసు తిప్పాలి, ఇవన్నీ బోల్డ్ అనే మాటలు మనకి తెలుసు, కానీ వాటిని ఎలా అప్లై చేసుకోవాలి మన జీవితంలో అనేదానికి మనం కొంచెం శ్రద్ధగా వింటే, బాబా అనుగ్రహంతో మనకి బాగా అర్థమైతే మన జీవితంలో రోజు పండగే। భ్రమ అనేది మాయకి మూలం। ఫస్ట్ అసలు మాయ అంటే ఏమిటి అందరికీ తెలిసినదే, మాయ అంటే అంతా భ్రమండి, ఈ ప్రపంచం అంతా మిథ్య, ఇలా మాట్లాడతాం, ఇవి మాటల వరకే పరిమితం, చేతల దగ్గరికి వచ్చేప్పటికి ఇవి చాలా కష్టం। అయితే ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అనే వివరణ ఇప్పుడు తెలుస్తుంది। ఇక్కడ శ్రద్ధగా వినండి। మాయ సంకల్ప వికల్పాలనే కంకణాలు వేసుకుని, మాయ ఒక స్త్రీ అనుకోండి, ఒక ఆకారం, ఒక స్త్రీ, సంకల్ప వికల్పాలనేవి విడవకుండా కంకణాల్లా వేసుకుంటుంది, అంటే మనమే, మన మనస్సు ఎప్పుడు సంకల్ప వికల్పాలతో నిండి ఉంటుంది, నిజానికి అంత అవసరం లేదు। ఆనందే బ్రహ్మ, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఎంత సంకల్ప వికల్పాలని తగ్గించుకుంటే మన మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది। కానీ మనస్సు అనేది ఎలాంటిది? నీటిలో వేసిన రాయి లాంటిది, ఎప్పుడు చంచలంగా అల్లకల్లోలంగా ఉంటుంది। కాబట్టి ఇక్కడ అది చెప్తున్నారు, వికల్పాలు కంకణాలుగా వేసుకుని సంకల్ప వికల్పాలని, పైగా మమకారానికి బహుమతిగా ఇస్తుంది, మనస్సుని మమకారానికి బహుమతిగా ఇస్తుంది। ఏది? మాయ। ఇవన్నీ పుట్టించింది విష్ణువు, విష్ణుమాయ అంటారు, అది మళ్ళీ ముందు చెప్పుకుంటున్నాం। కానీ ఏ మాయ అయితే ఉందో అది మనస్సుని మమకారానికి బహుమతిగా ఇస్తుంది। ఇప్పుడు మనసులో ఆత్మస్వరూ, మన శరీరంలో భగవంతుడి శరీరాన్ని నిర్మించి ఆత్మనిచ్చాడు కదా, ఆత్మతో పాటు ఈ మాయ ఏం చేసింది? మనకి బహుమతిగా ఒక మనస్సుని పంపించింది, ఆ మనస్సే బహుమతిగా ఇస్తే ఇంకా ఇంకా ఇచ్చింది మనకి మాయ ఏమిటి? ఫస్ట్ మనసు ఇచ్చింది, త్రిగుణాలను ఇచ్చింది। త్రిగుణాలు రజోగుణం, తమోగుణం, సాత్విక గుణం, ఈ గుణాలు ఏవైతే 3 ఉన్నాయో
సాత్విక రజ తమో గుణాలు. ఈ గుణాలకి మూలంగా నివాసం చేసుకుని, అంటే అసలు మొదల ఆ 3 గుణాలు లేకపోతే అహమ్మత్వం, నేను అనేది కూడా ఉండదు. ఆ గుణాలతో పెంచి పోషిస్తుంది మాయ. అది ఇక్కడ చెప్తున్నారు. మాయ ప్రబలమవుతుంది. వీటిని మూలంగా నివాసంగా చేసుకుని, మనస్సుని గుణాలని మూలంగా చేసుకుని, సంకల్ప వికల్పాలని కంకణాలుగా వేసుకుని, అలంకారం చేసుకుని అందంగా మనలో ప్రవేశించింది మాయ. ఇంకా ఆ మాయ ఎలాంటిది అంటే మృగజలం. ఎడారిలో నీళ్లు, పైనున్న మేఘాల యొక్క కదలిక కింద నీళ్ళలాగే కనిపిస్తుంది. ఎంత భ్రమని కల్పిస్తుందంటే అది దూరం నుంచి అబ్బా అక్కడ నీళ్లున్నాయి. దాహార్తులు ఎడారిలో మృగజలం చూసి, అంటే భ్రాంతిగా ఉన్న ఆ జలాన్ని, ఆ జలం ఎలా సృష్టించబడింది? పైన మేఘాలు కదలికని నీడగా కింద ఇసుకలో కదులుతూ ఉండే ఆ మేఘాల కదలిక ఏదైతే ఉందో అది దూరం నుంచి మనకి ఎలాంటి భ్రాంతిని కలగజేస్తుంది? మృగజలం. అబ్బా అక్కడ జలం ఉంది, తాగుదాం అని పరిగెట్టుకు పెడతాట. పెడితే అక్కడ ఏముండదు. అంటే అది ఎంత భ్రాంతి చూసారా? కాబట్టి మాయని మృగజలంతో పోలుస్తారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కొన్ని పదాలు మనం గుర్తు పెట్టుకోవాలి. మృగజలం అంటే ఎడారిలో కనిపించే నీరు, ఆ నీరు నిజం కాదు. అలాగే సంసారం యొక్క అస్తిత్వంగా భాషించేదే మాయ అని తెలుసుకో. ఇంక ముందు మీకు మనం ఎలా ప్రవర్తించాలి, సంసారం అంటే ఎలా భావించాలి, ఇవన్నీ చాలా బాగా వస్తాయి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ అవుతున్నాం. ఏమిటి? సంసారం అనేది మనకి నిజంగా అనిపిస్తుంది, అస్తిత్వం ఉంది. నేను సంసారం చేస్తున్నానండి, నాకు 2 పిల్లలండి, నాకు ఇంత ధనం ఉందండి, నా బంధుజనం ఇంతమంది ఉన్నారండి, ఇదే నేనండి అంటున్నాం కదా. ఇది సంసారంలో మునిగిపోవడం. కానీ దీనికి మించిన ఒక గుణాన్ని భగవంతుడు ఇచ్చాడు. బుద్ధి, చిత్తం, ఆత్మ, మనస్సుకి వెనకాల ఉన్న గొప్ప గుణాలని భగవంతుడు మానవ మేధస్సులో పెట్టాడు. అది కూడా మాయలా ఆయన యొక్క క్రీడారంగంలో ఆయన చేసే ఒక పని ఇది. కాబట్టి ఇలాంటివి మనం చక్కగా అర్థం చేసుకుంటే మనం ఆనందపడతామండి. ఓహో, దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఎలా ఉండాలి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. భగవంతుడు మాయని మనకిచ్చి భ్రమను చూపిస్తున్నాడు, కానీ లోపల దాంకున్నాడు, ఆయన ఉన్నాడు, అది మనకి తెలుస్తోంది. మనం కూడా యుక్తితో ఈ మాయనే అర్థం చేసుకుని యుక్తితో లోపలికి వెళ్ళి ఆత్మని సందర్శించగలగాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటూ ఉండండి, ముందు వచ్చేవి మనకి బాగా అర్థమవుతాయి. అస్తిత్వంగా భాషించేదే మాయ అని తెలుసుకో. అంటే నిజం అనిపించేదే మాయ. ఈ ప్రపంచంలో నేను అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటున్నాం అండి. ప్రతి ఒక్కళ్ళలో ఒకే భావన ఉంది, గుర్తుపెట్టుకోండి. భావన అనేది ప్రతి ఒక్కళ్ళలో ఒకటే. ప్రవహించే రక్తం, శరీరంలో ఉండే అవయవాలు అన్నీ ప్రతి ఒక్కళ్ళలో ఒకటే. ఒక్కటినే అనేకత్వంగా, అనేకత్వంలో ఒక్కటిగా సంపూర్ణంగా మనకి కనిపించేటట్టు చేసే భగవంతుడు మాయని ఏ రకంగా పెట్టాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఏమనుకుంటాం? సంసారం అస్తిత్వంగా భాషించేది అని, అది మాయ చేస్తున్న పని. ఇంకా సత్ అందామంటే ఇది నిజం అండి, సత్యం అండి అని అందామంటే అది జ్ఞానానంతరం నశిస్తుంది. బాబా లాంటి వాళ్ళు ఏం చెప్తారు? నాయన నిదానంగా కూర్చో, నువ్వు ఆనందంగా ఉండు, ఫస్ట్ సత్ ఏమిటి, అసత్ ఏమిటి, విద్య ఏమిటి, అవిద్య ఏమిటి తెలుసుకో అని చెప్పి నిశ్చలమైన మనస్సుకి ముందు కొన్ని పాఠాలు చెప్తారు. సో సత్ అందామంటే జ్ఞానానంతరం, జ్ఞానం వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది, ఓహో సత్యం అంటే ఇదంతా భగవంతుడి క్రీడ, ఇందులో మనం ఒక పాత్ర, ఇది మిథ్య అన్న విషయం బాగా అర్థం చేసుకోవడం అనేది జ్ఞానం వల్ల వస్తుంది. అప్పుడు ఈ సత్ అనేది ఏది, మాయ అనేది ఏదో మనకి తెలిసిపోతుంది, ఏముండదు అక్కడని. పోనీ మిథ్య అందామా అంటే అది నిజమైనదిగా భాషిస్తుంది. పోనీ మిథ్య, ఇప్పటికి ఎంతమంది పండితులు ఎన్ని గ్రంథాలు రాశారు, వాళ్ళు ఆ మిథ్యని దాటగలిగారా అండి? దాటలేరు. ఓన్లీ ఆత్మ సందర్శనమైన మహాపురుషులు, మహాత్ములు, బాబా లాంటి వారు మాత్రమే మాయ నుంచి దాటి సత్స్వరూపంలో, పరబ్రహ్మ స్వరూపంలో నిలబడి ఉన్నారు.
అది ఇక్కడ మనం ఈ వాక్యాలను ఎలా పట్టుకోవాలంటే, సత్తన్నా అంటే జ్ఞానాంతరం నశిస్తుంది అంటే ఈ మాయ సత్తు కాదు, జ్ఞానం వస్తే ఇది సత్తు కాదని అర్థమైపోతుంది. పోనీ మిథ్య, ఇది అసలు మాయ, దీన్ని శివుడు లాంటి వాళ్ళే ఈ మాయని జయించలేకపోయారట. శివుడు కూడా మాయకి భయపడి కాశీ వచ్చి శ్మశానంలో ఉండి అన్ని విభూతులు రాసుకుని శ్రీరామ రామ రామేతి అనుకుంటూ రామనామాన్ని జపించుకుంటున్నట్ట శివుడు. అంటే ఎందుకు అంతలా చెప్తారంటే మనకి మాయ అంత దుస్తరం అని చెప్పడానికి ఇక్కడ అది నిజమైందిగా భాషిస్తుంది. పోనీ మిథ్య అందామంటే అది నిజమైందిగా భాషిస్తుంది మన అలాంటి వాళ్ళకి. అదేం మిథ్య కాదండి, అది నిజంగా ఉంది అంటాం మృగజలం లాగా. సరే, ముందు ఉండి తర్వాత నశిస్తుందా అంటే అలా కూడా కాదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అదంతా భగవంతుడి కౌతుకం కదా. ముందుండి తర్వాత పోతుందా, తర్వాత వస్తుందా, ముందు పోతుంది, ఈ కన్ఫ్యూజన్ ఇప్పటికీ పండితులకి మహాత్ములకు కూడా ఉంది. అలాంటి పరిస్థితి మాయది అని చెప్పడం కోసం. ఇంకా అగ్నిని ఉత్పన్నం చేయాలని సూర్యునికి సంకల్పం ఉండదు. సూర్యుడు తనై తాను మండుతున్నాడు, వెలుగుతున్నాడు, తేజస్సుతో నిండి ఉన్నాడు. అతను అగ్ని కాదు, అగ్ని లాంటి గుణం ఉన్న తేజస్సు. అంటే ఆ గుణం మనకి కనిపించదు, అతని సహజ గుణం వేడి. అలాగే ఆ సూర్యకాంతి విడిగా కనపడదు, ఆయనలో ఇమిడి ఉంది. ఇప్పుడు మాయ కూడా భగవంతుల్లో ఇమిడి ఉంది, అది విడిగా కనిపించదు. కానీ దాని కింద పెట్టిన దూదిలో అగ్ని ఉత్పన్నం అవుతుంది. భూతద్దంతో పెట్టి చూస్తే కాగితం కాలడం మనం చిన్నప్పుడు చూస్తాం, దూది ఉంటుందండి. బాగా ఎండ వేడి ఉన్నప్పుడు ఆ దూది దానంతట నెమ్మదిగా పొగలాగా వచ్చి వేడి అగ్ని పుట్టి వేడవుతుంది. అలాగే మనం చిన్నప్పుడు చూస్తాం, ఒక కాగితం పెట్టి భూతద్దాన్ని పెడితే ఆ వేడికి ఇంకొంచెం ఎక్కువ వేడయ్యి సూర్యుడి కిరణాలతో కాగితం కాలుతుంది కదా. అంటే ఏమిటంటే ఇక్కడ మాయ అనేది భగవంతుని నుంచి వచ్చే ఏ గుణం అయితే ఉందో, ఆయన చేసే ఏ కౌతుకం అయితే ఉందో అది మనని ఈ రకంగా ఈ గుణంతో ఆయనలో ఇముడి ఉంది. కాబట్టి సూర్యకాంతిలో విడిగా కనపడదు, ఆయనలో ఇముడి ఉంది. కానీ దాని కింద పెట్టిన దూదిలో అగ్ని ఉత్పన్నం అవుతుంది. శుద్ధ బ్రహ్మలో సంకల్పం ఉండదు. శుద్ధ బ్రహ్మ పరాత్పరుడు మనం అనుకుంటున్నాం కదా, ఏ పరబ్రహ్మ స్వరూపం నిరాకారంగా వెలుగు, ఒక శక్తి అంటే వెలుగే. నిజమైన దర్శనం ఎవరికైనా ఆ వెలుగే, అదే పరబ్రహ్మ స్వరూపం యొక్క దర్శనం అని మనకి తెలుసు. అలాగే అందులో ఏ సంకల్పం మాయా ఇలాంటివి ఉండవు. అలాగే కేవలం శరీరంలో కూడా అది కనపడదు. శరీరం ఒక్కటి ఉంటుందండి, అందులో జీవుడు వెళ్ళిపోయాడు, అది శవం. దానికి ఏమైనా ఉంటాయండి? ఈ మాయ తెలుస్తుందా? ఈ మాయ దాంట్లో ఉందా? ఆ అచేతనమైన శరీరంలో కూడా ఏది ఉండదు. మరి మాయ ఎక్కడ ఉంటుంది? ఆత్మచే కప్పబడి, ఆత్మ కప్పబడి మాయ పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆత్మ పనిచేస్తూ ఆత్మే చేయిస్తోంది ఇవన్నీ, ఇది చెప్తాను. అట్లాగే శుద్ధ స్వరూపంలో ఎలాంటి సంకల్పము లేనప్పటికీ ఉన్నట్లు కనిపిస్తుంది, అదే మూలమాయ అని తెలుసుకో. ఇక్కడ మనం అహమ్మత్వం అనేది స్ఫురిస్తుంది. నిరాకార స్వరూపం పరబ్రహ్మం, అక్కడ నేను అనేవారు ఎవరు? అలాంటి చోట కూడా ఏ అహమ్మత్వం అనేది స్ఫురిస్తుందో అదే ముఖ్యంగా మూలమాయని తెలుసుకో. మనం ఎన్నో చెప్పుకుంటున్నాం, నిరాకారం, పరబ్రహ్మ స్వరూపం, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ నేను అనేది ఏముంది? అహమ్మత్వం, అహంకారం. నేను అనేది ఇప్పుడు మనలో నేను అన్నది ఎలా ఉందో ఆ శుద్ధ స్వరూపంలో ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. అదే ముఖ్యంగా మూలమాయ. ఏదైతే ఆ నేను అని శుద్ధ స్వరూపంలో వచ్చిందో అదే మూలమాయ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన, అందరికీ తెలిసిన విషయమైనా వివరంగా ఒకసారి చెప్పుకోవడంతో, ఆ పరబ్రహ్మ ఎవ్వరు అండి ఏకాంతంతో ఉన్నారమైతే ఏకాంతంగా లాస్ట్కి ఆ పరబ్రహ్మ స్వరూపం కూడా తను ఒక్కడిగా ఉండలేకపోయాట. ఆ ఏకాంతం అనేది అందరికీ అంత భయంకరం అనిపిస్తుంది. అంటే ద్వైత భావనం అనేది శుద్ధ పరబ్రహ్మ స్వరూపానికి కూడా వచ్చింది. సో ప్రకృతి పురుషులు, పరబ్రహ్మం చైతన్యం, నేను అనే అహమ్మత్వం వల్ల వచ్చింది. ఇక్కడ ఆ శివుడు కామేశ్వరుడు అంటారు,
కామ ఈశ్వరుడు. కామ అంటే కోరిక. ఆ కోరిక అనేది ఏమిటి? ఆయన నేను అనుకున్నట్ట. ఒక్క నిమిషం నిరాకార స్వరూపంగా దివ్య తేజస్సు శక్తి ఏదైతే ఉందో అది ఒక్క నిమిషం తనలో తను నేను అనుకుందిట. ఆ నేను అనుకోగానే అతని ఆ పరబ్రహ్మ స్వరూపంలోని చైతన్యం ఆకారంగా బయటకు వచ్చి నిలబడింది, చైతన్య స్వరూపంగా. సో పురుషుడు ఆ శుద్ధ స్వరూపమైన వెలుగు, ప్రకృతి చైతన్యం ఏదైతే మహాశక్తి ఉందో ఆ శక్తి బయటకు వచ్చింది. అక్కడ నుంచి ద్వైతం సృష్టి మొదలయ్యింది. కాబట్టి ఇక్కడ మూలమాయ మాయ అని మనం ఏవైతే చెప్పుకుంటున్నామో అది ఎక్కడి నుంచి వచ్చిందండి? శుద్ధ పరబ్రహ్మ స్వరూపం నుంచి మొదటిగా పుట్టినది మాయ, ఆకారంలో చైతన్యంతో వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ చైతన్యం అహమ్మత్వం అనేది స్ఫురిస్తుందో అదే ముఖ్యంగా మూలమాయ అని తెలుసుకో. శివుడు పార్వతి, ప్రకృతి పురుషుడు, పరబ్రహ్మం చైతన్యం, ఈ నేను అనే అహమ్మత్వం వల్ల వచ్చినది. అదే సృష్టికి ద్వైత భావనకు మూల కారణం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు ఈ మాటలు, ఈ సృష్టి, ఈ ఈ ఇది భ్రమని ఏదైతే అనుకుంటున్నామో దాని నుంచే ఇప్పుడు మనం అన్ని మాట్లాడుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం, పూర్ణత్వంలోకి వెడుతున్నాం. అసంపూర్ణమైన మాయతో మనం ఏ రకంగా ఈ శరీరాన్ని భరిస్తూ మాట్లాడుతున్నామో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం గుర్తుపెట్టుకోవాలి. అనేకం ఒక దాంట్లోనే ఉంది, అది పరిపూర్ణం, అది సత్యం, అది మూలం, ఆ పరబ్రహ్మ తత్వం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. అలా గుర్తు పెట్టుకున్నప్పుడు అందులో నుంచి వచ్చిన సకల జీవరాశులు, జడం, చైతన్యం, సృష్టి అన్నీ దేని వల్ల వచ్చాయి? ద్వైత భావన. ఎప్పుడు మా గురువు గారు చెప్తారు, అద్వైత భావనలో మనకి ఏమీ తెలియదు. ఇప్పుడు ప్రయాణం అనేది ఎలా ఉంటుందంటే మనం ఆనందపడాలంటే ఒక కర్మ చేస్తున్నప్పుడు ఫలంలో ఆనందం ఉండదు, మొదలులో ఆనందం ఉండదు, చేస్తున్నప్పుడే ఆనందం ఉంటుందిట. ఇప్పుడు భోజనం చేస్తామండి, భోజనం ముందు మనకేం ఉండదు, భోజనం తర్వాత ఉండదు, చేస్తున్నప్పుడు ఆనందం ఉంటుంది. అలాగా ప్రతి విషయంలో ఆ రకమైన ఒక, అందుకే ఎప్పుడు చెప్తారు సమతుల్యత. ఇప్పుడు ఈ ప్రపంచం మిథ్యా తుచ్చం అనుకుని వదిలేయడం కరెక్ట్ కాదు, అలాని ఇదే పరమసత్యం అని అనుకోవడం కరెక్ట్ కాదు. సమతుల్యత భావన ద్వైతంలో చాలా ఇంపార్టెంట్. ఈ సమతుల్యత ఎలాగో తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇదంతా ఈ భావన అహమ్మత్వం అనేది పరబ్రహ్మ స్వరూపం వల్లే వచ్చింది. దీనికి మూల కారణం ద్వైతం. ఎప్పుడైతే నేను నా శక్తి అని అనుకుందో ఆ పరబ్రహ్మ స్వరూపం చైతన్యం రెండవదిగా వచ్చింది. ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో మూలమాయ కూడా వచ్చింది. ఆ మాయ వల్ల సృష్టి చేశాడు భగవంతుడు, తనకి తానే సృష్టి చేసుకున్నాడు ఆనందించడానికి. ఇది ఇప్పుడు చెప్తాను. భగవంతుడు అహమ్మత్వంతో అనుకున్నట్ట. చూడండి, అహమ్మత్వం ఎప్పుడైతే వచ్చి చైతన్యం ఎదురుగా నిలబడిందో ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, వచ్చేసింది చైతన్యం. పవర్ మ్యాటర్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే ఆ పవర్ నాకు నేనే అత్యంత ప్రియుణ్ణి, ఇంకా భగవంతుడు అనుకుంటున్నట్ట తనకి తను ఏమిటి, నాకు నేనే అత్యంత ప్రియుణ్ణి, నా యుక్తితో నా బోధని గ్రహించి నాకు నేనే ప్రాప్తించాలి. మీకు ఒక్కటి చెప్తానండి, ఇప్పుడు మనం ఎన్నో మంచి పనులు చేస్తాం, అయితే గుర్తించాలని ఒక కోరిక ఉంటుంది. అది ఎవరు అతీతులు కాదు, దానికి గుర్తించాలి. లేదా ఒకళ్ళు పొగుడుతుంటే ఆనందించడం. నువ్వు చేసిన మంచి పనికి నిన్ను పొగుడుతారు, మంచి పని చేసావు నువ్వు అక్కడ, ఆ పని ఎలాంటిది? గొప్పది. అలాంటి గొప్ప పనిని గుర్తించినప్పుడు ఆయనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఎవరు గుర్తించని ఈ పరబ్రహ్మ స్వరూపంగా నిరాకారంగా నేనెందుకు ఉండాలి అనుకున్నాడు ఆ భగవంతుడే. అనుకుని తనే తనాహమ్మత్వంతో నేను అనే భావనతో బయటికి వచ్చి ద్వైతం తనలోని శక్తిని బయటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకోగానే అయిపోయిందా? మరి ఈ శక్తిని, ఈ పురుషుణ్ణి, చైతన్యాన్ని గుర్తించాలి కదా. దాన్ని ఇంకా క్రీడారంగంలో ఆయన ఆడుతూ ఆనందించాలి కదా. అప్పుడు ఆయన చేసిన పని ఏమిటి?
నాకు నేనే అత్యంత ప్రియుడిని, నా యుక్తితో నా బోధన గ్రహించి నాకు నేనే ప్రాప్తించాలి. మనం ఏ పని చేస్తున్నా దాన్ని ఒక ఆనందం కోసమే చేస్తామండి. అది మంచిది అయ్యి ఉంటే అది చాలా గొప్ప ఇది అనుకుంటాం. భగవద్భక్తులు ఉన్నారు, వాళ్ళని నువ్వు స్వామి భక్తుడివి, నువ్వు వెంకటేశ్వర స్వామి నీలో కనిపిస్తున్నాడు మాకంటే ఆయన ఎంత ఆనందపడతాడు ఆ భక్తుడు. ఇదంతా మిజ్జండి, నేను ఇలాంటివన్నీ నమ్మనండి అంటాడా? అనడు. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళల్లో ఉన్న ఆ గొప్ప స్వభావాన్ని ఎవరైనా పొగిడితే తనని తను దర్శించుకుంటాడు. అలాగే ఈ పరబ్రహ్మ స్వరూపం కూడా ఆకారంలోకి వచ్చి చైతన్యంలోకి వచ్చి మళ్ళీ తనని తను దర్శించుకోవాలనుకుంది. తన శక్తి ఎంతటిదో తనే చూసుకోవాలనుకుంది. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను ఈ విషయం. మనం ఎప్పుడైతే మనం ఒక మంచి గొప్ప పని చేసి అవతల వాళ్ళు పొగుడుతుంటే ఆనందపడమండి, ఆనందపడతాం. ఎందుకు? ఎంత కష్టపడి చేస్తే నీకు ఆ గొప్పతనం వచ్చింది, ఆ కష్టం అనేది ఆ నిమిషం గుర్తుకొచ్చి భగవంతుడు నా చేత ఇంత గొప్ప పని చేయించాడు అని భగవంతుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనకి మనం ఆనందిస్తామా లేదా? అదే రకంగా భగవంతుడు తనకి తను ఆనందించాలి అనుకుని స్వామికి సేవక బాంధవ్యంతో సర్వలోకాల్లో నన్ను నేనే నియమించుకోవాలి. పైగాట ఆయనే స్వామి, ఆయనే సేవకుడిగా, ఈ సేవకుడు ఆ స్వామికి ఎంత సేవ చేస్తాడో ఇలాంటి కౌతుకాలన్నీ మనం బాబా దగ్గర చూడలేదా అండి? చూసాం కదా. ఆయన ఏం చేస్తారు? పరమదయ చూపిస్తారు. ఎలా నువ్వు ఎలా భావించావు చెప్పు, వింటాను. ఆయనకు తెలీదా అండి? తెలుసు కదా. అయినా ఆ శిష్యుని అడిగి అతనిలో వచ్చిన పరివర్తన, బాబాకి తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి అతను చెప్తే మళ్ళీ విని ఆనందించడం అనేదే ఇక్కడ విషయం. మీకు అర్థమైంది అనుకుంటాను. భగవంతుడు కూడా అంతే. ఆయన తనకి తనే దాసిగా, తనకి తనే యజమానిగా అన్ని తనకి తనే సృష్టించుకున్నాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. నన్ను నేనే రమించుకోవాలి, అలా నన్ను నేనే రమించుకోవాలి, నేనే అన్ని అవ్వాలి అని సంకల్పించి సృష్టి రచనకి సిద్ధమయ్యారు. ఎప్పుడైతే అహమ్మత్వం, నేను అనే భావన వచ్చిందో ఆయనకి ఇవన్నీ వచ్చి తను ఎంతవరకు చేయగలడో, తన శక్తి ఎంత గొప్పదో ఎంతటిదో ఆయన మొదలుపెట్టి చూపించారు. పంచమహాభూతాలను, భౌతికాలను నిర్మించేదై ఉంది. ఇంకా ఆయన ఏం పని చేశారు? ఫస్ట్ ఆ స్ఫురణ ఏదైతే వచ్చిందో సృష్టి రచన మొదలు పెట్టారు. ఆయన స్ఫురిస్తున్నారు అంతే, అవన్నీ అలా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన యొక్క చైతన్యం వచ్చేసింది, ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి మహాశక్తి వచ్చేసింది. ఈయన మనోసంకల్పం ఏదైతే స్ఫురణ, చూసారా, మనం కూడా చేసుకుంటాం సంకల్పాలు, కానీ మన సంకల్పాలు ఒక పరిమితిలో మనకి మనం చేసుకునే అహమ్మత్వం. భగవంతుడు చేసేది మహత్తత్వం. అంటే ఆయన మహాత్ముడు కాబట్టి ఆయన స్ఫురణ మాత్రంతో ఇప్పుడు సృష్టిని చేస్తున్నాడు. ఈ సృష్టిని మనం విందాం, అప్పుడు మనకు అర్థం అవుతుంది సృష్టి అంటే ఏమిటి. పంచమహాభూతాలు భౌతికాలను నిర్మించేదై ఉంది. ఇప్పుడు పంచమహాభూతాలను మొదలెడితే గానీ అసలు ఈ గోళాలు, ఈ ప్రపంచం, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా రావాలంటే ఆయన ముందు పంచమహాభూతాలను సృష్టించాడు. అవి భౌతికాలను నిర్మించేవై ఉన్నాయి. 4 వర్ణాలు అంటే మనుషుల్లో గుణాలు, వాళ్ళలో ఆ స్పెషాలిటీ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొప్పతనాన్ని పెడతాడు ఆయన. అవి వర్ణాలుగా విభజిస్తాడు. కాబట్టి 4 వర్ణాలు, 4 ఖాద్య పదార్థాలు. ఇంకా ప్రపంచంలో ఎన్నో రకాల పదార్థాలు కావాలి, ఆ పదార్థాలకి 4 రకాల ఖాద్య పదార్థాలు, 4 యుగాలు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే సృష్టి మొదలు పెట్టగానే ఫస్ట్ సత్యయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, తర్వాత కలియుగం. ఈ 4 యుగాల వరకు ఏ ప్రళయంలా రాదండి. అందరూ భయపడుతుంటే మనం ఏం ప్రళయం అని భయపడిపోక్కర్లేదు. అక్కడక్కడ సునామీలు లాంటివి రావచ్చు ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒకసారి, అంతేగాని మొత్తం గోళాలన్నీ కదిలిపోయి మొత్తం ప్రపంచం అంతా భస్మం అయిపోయి ఇవన్నీ జరగవు. ఇవి 4 యుగాలు నడిచాక ఆయనకి ఇంకా ఈ ఆట ఆనందాన్ని ఇచ్చేసి చాలు, నేను మళ్ళీ నా స్వస్వరూపానికి వెళ్ళిపోవాలి అనుకుని ఆటను కలిపేసి తన మూలమాయని కూడా తనలో కలిపేసుకుని మళ్ళీ నిరాకారంలోకి వెళ్ళిపోతాడు. అంతవరకు ఆయన యొక్క కౌతుకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఆయన గొప్పతనాన్ని.
ఆయన ఏం చేశాడు? 4 వర్ణాలు, 4 ఖాద్య పదార్థాలు, 4 యుగాలు, 4 వాణులు. చూసారా? యుగాలు ఉన్నాయి. ఆ యుగాల్లో అందరూ కూడా సాహిత్య భక్తి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కోరుకుంటారు. అవి 4 ముక్తులు అంటారు వాటిని. 4 వాణులు ఏమిటి? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. చూసారా? మనకి శబ్దం, పలకడం, ఓంకారం ఇవన్నీ లేకపోతే అసలు ఆయన గుర్తే లేదు. మీరు ఏం మాట్లాడకపోతే, ఆయన మహమ్మత్ తత్వాన్ని గుర్తించకపోతే ఇవి ఏమీ ఉండవు. అందుకు 4 వాణులు ఇచ్చేట ఆయన. ఏమిటి? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. 4 పురుషార్థాలు ఇచ్చాడు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. చూసారా? పంచమహాభూతాలని, జీవాల్ని అన్నిటిని ఇవ్వడమే కాకుండా ఇవన్నీ ఒకటొకటి తనకి తను తెచ్చుకుంటున్నాడు. ఈ 4 లక్షణాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలతో 4 ముక్తులను, మళ్ళీ 4 ముక్తులు. అవేమిటి? సాలోక, సామీప్య, సాయుజ్య, సారూప్య. అంటే భగవంతుడిని 4 రకాలుగా మనం ముక్తి పొందొచ్చండి. ఆయన సన్నిధిలో ఉండడం, సాలోక్యం, సామీప్యం, ఆయన సమీపంలో ఉండడం, ఆయనలో కలిసిపోవడం, లేదా మనం అనుకుంటున్న బ్రహ్మలోకం, ఆలోకం, ఈ లోకం, ఆ లోకాల్లో నివసించడం, ఆయనకి దగ్గరగా, సాయుధ్యం, ఆయన సన్నిధి. ఇలా ఈ రకంగా 4 రకాలుగా అహమ్మత్వం స్ఫురణ భగవంతుడు నేనే అనే భావం తెచ్చిపెట్టింది. చూసారా? ఇంత సృష్టి జరగడానికి కారణం అహమ్మత్వం, అంటే నేనే అని ఆ పరబ్రహ్మ స్వరూపం అనుకోవడం. భగవంతుని నేనే అనే భావం తెచ్చిపెట్టింది. భగవంతుడు తనే నేనే అనుకున్నప్పటికీ అదే మాయని తెలుసుకో. ఇప్పటి నుంచి ఆ భగవంతుడు మాయ లేకపోతే ఇవన్నీ నడవండి. అది ఎలాగో చెప్పుకుందాం. మాయ ఉంటేనే ఇవన్నీ నడుస్తాయి. కాబట్టి ఇక్కడ మాయని భగవంతుడే మూలమాయని తెలుసుకోమంటున్నారు. ఇదే ఏకత్వంలో అనేకత్వం. కానీ ఈ అనేకత్వం ఏకత్వంలోంచి వచ్చిందే. ఇప్పుడు అనుకున్నాం కదా అనేకత్వం. అసలు ఆ పూర్తి పరబ్రహ్మ స్వరూపం లేకపోతే వీట్ల ఉనికి ఉండదు. అదే మాయ ఉనికి లేకపోవడం అనే అర్థం. భగవంతుడు నేను అనుకున్నప్పటికీ మాయ చైతన్యం. అందుకే అమ్మవారిని మహామాయ అంటారు. చైతన్య స్వరూపం. ఆవిడ సృష్టి స్థితి లయలు అన్ని ఆ మహామాయ ఆ చైతన్యం చేస్తుంది. అది ఆయన యొక్క మహాశక్తి అని మనకి ఇప్పుడు అర్థమైంది. కామేశ్వరుడు అంటారు ఆయన. కానీ ఈ అనేకత్వం ఏకత్వంలోంచి వచ్చినదే. పూర్ణత్వంలో ఇవన్నీ ఉంటాయి. పూర్ణత్వం అఖండమే అయి ఉంది. అది ఎప్పుడూ భంగం కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చెప్పాను కదా ఇప్పుడు 4 యుగాలు ఇవన్నీ, తర్వాత ప్రళయం వచ్చి తనకి తన నిరాకార స్థితి అయిపోతుంది. కాబట్టి ఈ లోపల ఉన్నదంతా ఏమిటి? పూర్ణత్వంలో, అఖండత్వంలో అనేకత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ పూర్ణత్వంకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సత్యం పూర్ణత్వమే. మిగతాదంతా ఆ పూర్ణత్వం చేస్తున్న మాయతో కలిపి చేస్తున్న సృష్టి రచన అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. విరాజ పురుషుడు అంటే అర్థం ఏమిటంటే ఆయన అందరి శరీరాల్లో విరాజమానమై ఉంటాడట. అందరి జీవుల శరీరాల్లో, ఒక మానవులే కాదు, జీవుల శరీరాల్లో, చైతన్యంలో, జడంలో, అన్ని చోట్ల విరాజమానుడై విలసిల్లుతున్నాడు. కాబట్టి విరాజ పురుషుడు అని పేరు భగవంతుడికి. ఇప్పుడు ఆయన సృష్టి రచన మొదలు పెట్టాడు. సరే, ఒక భూమిని, ఒక ఎన్నో గోళాలని, అన్నిటిని, నీటిని, పంచమహాభూతాలని పెడతాడు. కానీ కంట్రోల్ ఎలా చేయాలి? అది ఆయన పనే కదా. పంచమహాభూతాలంటే అగ్ని, వాయువు, జలం, భూమి, ఆకాశం అని చెప్పుకుంటాం. ఇవన్నీ పెట్టేసి వదిలేస్తాడు ఆయన? వదిలేస్తావు అలా ఉంటాయా? ఉండలేదు. ఇప్పుడు అది చెప్తున్నారు. పంచమహాభూతాలు తమ కార్యాలలో తత్పరులై ఉండేందుకు రాజా శ్రీ అనంతుడు తన 5 స్వరూపాలతో అందులో ప్రవేశించారు. అది ఎలాగో చెప్తాను విను. అవి సృష్టించి అందులో మళ్ళీ ఆయనే ప్రవేశించారు. ఎలాగా? భూమి ఉంది. భూమి యొక్క గొప్ప గుణం ఏమిటండి? మట్టి, గంధం. ఇప్పుడు కొండల
దాన్ని ఏమంటారు? గంధం అంటారు. గంధ రూపంలో భగవంతుడు ఉన్నాడు. వృద్ధిలో ప్రవేశించి పైగా ఆ భూమికి చాలా సహనాన్ని ఇచ్చేట. అందుకే మనం భూమిని తవ్వి తవ్వి ఇష్టం వచ్చినట్టు భూమిని ఉపయోగించుకుని స్వార్థంతో ఎన్ని చేస్తున్నా కూడా ఆ తల్లి మనని సహనంతో రక్షిస్తూ ఉంటుంది. భూమి 4 పాదాల మీద, ఇది ధర్మం 4 పాదాల మీద ఉంటేనే భూమి ఆనందంగా ఉంటుందని చెప్పుకుంటాం కదా. దాని అర్థం ఏమిటంటే ఆ క్షమ అనే గుణం వల్ల భూమి మనల్ని అందరినీ కాపాడుతోంది. అలాంటి గుణాన్ని భూమికి పెట్టి తను గంధ రూపంలో ఉన్నాడు భగవంతుడు. ఇది మొదటిది భూమి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఓ మిథిలాధిపతి పృథ్వీలో భగవంతుడు ప్రవేశించాడు కనుక దాని చుట్టూ అది ఆవరించబడిన ఆ జలంలో చుట్టూ సముద్ర జలం ఉన్నప్పటికీ కూడా మునిగిపోకుండా అది అలాగే ఉంటుంది. ఎంత గొప్పతనం అండి! నిజంగానే వరదలు వచ్చేస్తే ఇల్లు మట్టి అన్ని కొట్టుకుపోతాయి కదా. అలాంటిది చుట్టూ సముద్రం. సముద్ర భాగమే మూడు భాగాలు సముద్రం అయితే ఒక భాగమే భూమి. అలాంటప్పుడు అది ఎలా నిలుస్తోంది? భగవంతుడు గంధ రూపంలో ఉన్నాడు కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోండి. భూమి ఎలా భరిస్తోంది? పూర్ణ క్షమతో. అలాంటి క్షమ అనే గుణాన్ని భగవంతుడు ఆ భూమికి ఇచ్చాడు కాబట్టి. ఇంకా శేషరూప భగవంతుడు పృథ్వీని ధరించాడు. అందుకే దానిని సముద్రం ఉంచలేదు. శేషునితోనే పృథ్వీ దృఢమైంది. అందుకే అది ప్రాణుల భారాన్ని వహిస్తుంది. పాతాళం మనం చూస్తున్నాం అండి. పాతాళాన్ని అది ఇప్పుడు మనకి మట్టి ఉంటుంది. ఎంత లోతు ఉంటుంది? ఆ లోతులో ఉన్నది ఏమిటి అని గ్రహిస్తే ఆదిశేషుని ఎందుకు అలా చూపిస్తారు? విష్ణుమూర్తి ఆదిశేషు మీద క్షీరసాగరంలో పడుకుని ఉంటే లక్ష్మీదేవి ఆదిశేషు మీద పాదాలు ఒత్తుతూ కనిపిస్తుంది కదా. భూదేవి శ్రీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటారు. అంటే అక్కడ అర్థం ఏమిటి? ఏదైతే ఈ సృష్టి రచనతో అన్ని వచ్చాయో వాటినన్నీ రక్షించే ఆ పరబ్రహ్మ స్వరూపమైన విష్ణుమూర్తి భూమి గంధరూపంతో ఉండి భూమిని ప్రవేశపెట్టాడు. ఆ భూమిని మోస్తున్నది ఎవరు? ఆదిశేషుడు. దానికి ఉదాహరణగా మనకి ఆ శేషశయనం అనే పూర్వం ఋషులు మనకి ఆకారాలలో ఎందుకు చూపించారంటే భగవత్ తత్వాన్ని సులభంగా గ్రహించడానికి. మనం రూపాలతో అయితేనే వాటిని బాగా గ్రహించగలం. అందుకని అలాంటి రూపాలతో చెప్పేవారు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. పాతాళం మనకు తెలియదు. పాతాళం అని ఒక లోకం ఉందని చెప్తారు. నువ్వు ఎంత భూమిని పలుగుతో కొట్టు లోపలికి తీసుకెళ్ళి నీరు వస్తుంది. సరే, కొన్ని చోట్ల ఆ నీరు రాదు కదా. ఇంకా లోపలికి ఇంకా లోపల ఏముంది అనేది పాతాళం లోకం ఉంది. ఆ పాతాళంలో నాగులు ఉన్నాయి అని చెప్తారు కదా. ఆ నాగులంటే ఏమిటి? భూమిని భరించగలిగే శక్తి ఆదిశేషువుకు ఉంది. ఆ ఆదిశేషువే భూమిని కదలకుండా అస్థిరత్వం లేకుండా స్థిరత్వంలో నిలబెట్టుతోంది అని ఇక్కడ శేషరూప భగవంతుడు పృథ్వీని ధరించాడు. అందుకే దాన్ని సముద్రం ఉంచలేదు. శేషంతోనే పృథ్వీ దృఢమయ్యింది. అందుకే అది ప్రాణుల భారాన్ని వహిస్తుంది. ఈ భూమి ఎలా భరిస్తోందండి మన అందరినీ అనుకుంటాం చూడండి. మనం అప్పుడప్పుడు సృష్టిలో విపరీతంగా సృష్టి అయిపోతే ఈ అపార్ట్మెంట్స్ అవన్నీ వచ్చేస్తేనే మనకేమనిపిస్తుంది? ఈ భూమి ఎలా భరిస్తోంది ఇంత బరువుని అనుకుంటాం. అలాంటిది ఆదిశేషు సహాయంతో ఆ భూమి భరిస్తోంది. జగజ్జీవనుడే జీవనంలో అంటే నీటిలో ప్రవేశించి ఉన్నారు కనుక ఆవరణోదక తేజంతో అది శోషించకుండా మిగిలి ఉంది. ఇంకా ఆవరణోదకం అంటే ఇక్కడ జీవనం, నీరు ఎంత ముఖ్య పాత్ర అంటే ఇప్పుడు భూమిది అయ్యింది. నీరు ఎంత ముఖ్య పాత్ర వహించిందంటే ఈ భూమి నీటిలో మునిగిపోవట్లేదు. కానీ నీటిలో ఉన్న జీవులకి ఆ రసం ఏదైతే పల్చటి ఆ రసం ఉందో, ఆ నీరు అనుకోండి, ద్రవ పదార్థం అనుకోండి, అది మన శరీరంలో కూడా ఉంది. ఏ రకంగా ఉంది? నీరు లేకపోతే శోషించిపోతుంది ఈ శరీరం కూడా, ప్రాణం పోతుంది. ఆహారం లేకుండా అయినా ఎక్కువ బతకగలరేమో కానీ నీరు లేకుండా బతకలేరని చెప్తారు కదా. అంటే అలాంటి నీరు ఈ జీవిలో కూడా ఉంది. రసరూపంలో. రక్తం ఏదైతే మనం తింటున్నామో అవన్నీ ద్రవ రూపంలో ఏ రకంగా రక్తం అనే ఒక ఇదితో తయారవుతున్నాయి కదా. అంటే భగవంతుడు ఆ రస రూపంలో
ఉన్నాడు. ఇంకా రూపగుణం. ఇక్కడ చూడండి, రూపం అనేది తేజస్సు. మీకు అసలు రూపం ఎలా కనిపిస్తుంది? మన కళ్ళల్లో ఆ తేజస్సును పెట్టాడు భగవంతుడు. ఆ తేజస్సుతోనే మనం రూపాలని చూడగలుగుతున్నాం. సద్రూపుడైన శ్రీహరి తేజంతో రూపులుగా అయి ఉన్నారు. అందుకే కళ్ళల్లో విలక్షణ తేజం కనిపిస్తుంది. అలాగే గర్భంలో ప్రజ్వరిల్లే జఠరాగ్ని ఆయనే ఉన్నారు. అగ్ని. ఇక్కడ రూపం చెప్పుకున్నాం. రూపం అంటే ఏమిటి? తేజస్సు, తేజం. మన తేజం అసలు కళ్ళల్లో ఉన్న తేజం వల్లే రూపాలన్నీ కనిపిస్తున్నాయి మనకి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రూపగణంతో శ్రీహరి ప్రవేశించున్నారు. ఇంకా జఠరాగ్ని, అగ్ని రూపంలో మన లోపల ఉంది. బయట ఉన్న పంచభూతాలు లోపల కూడా ఉన్నాయి అని చెప్పడం కోసం, అంటే భగవంతుడు ఆ రూపంతో మనలో ఉన్నాడు. బయట ఏ రకంగా ఈ సృష్టిని అంతా నడిపిస్తున్నాడు, జీవరూపంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. తేజంలో రూపగణంతో శ్రీహరి ప్రవేశించి ఉన్నారు కనుక ఆ ఆవరణంలో వాయువు కలిసిపోవటం లేదు. మీకు వాయువు అన్నిటినీ కలిపేసుకునే గుణం ఉంటుంది. కానీ ఇక్కడ సాలిడ్గా భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపంలోనే అగ్ని అన్ని పెట్టి, తేజస్సు పెట్టి, స్పర్శ గుణంతో భగవంతుడు వాయువులో ప్రవేశించి ఉన్నాడు కనుక ప్రాణయోగంతో అనేక జీవుల శరీరాలుగా వ్యవహరిస్తూ ఉంటాడు. మనం ప్రాణాయామం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇవన్నీ ఉన్న మూలాన్ని ఇది మహత్తత్వంలో కలిసిపోవట్లేదు. అహమ్మత్వంగా ఈ భూమి మీద ప్రాణులుగా సంచారం చేస్తోంది. ఇంకా వాయువుని ఆకాశం భక్షించొచ్చేమో. అంటే వాయువు ఇప్పుడు జనాలందరికీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇస్తూ అసలు ఈ ప్రపంచం ఏ స్థితిలో ఆ స్థితిలో ఉండడానికి స్పర్శ గుణానికి వాయువే కారణం. మీరు చంద్రగ్రహానికి వెళ్ళేటప్పుడు ఈ స్పేస్ నుంచి స్పేస్కి వెళ్ళే మధ్యలో ఆ గాలి ఉండదని ఆక్సిజన్ పెట్టుకుని మనిషి ఎగరలేడు, ముందుకు ఎండలేడు, గురుత్వాకర్షణ శక్తి ఉండదు, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ వాయువు తనుగా తను వ్యాపించి ఉంటుంది అన్ని చోట్ల. అది లేని చోట అలా ఉంటుంది. కాబట్టి ఆకాశం ఎంతసేపు ఏం చేస్తుంది? వాయువునంతా తను వ్యాపింప చేసుకోవాలని చూస్తుంది. కానీ అక్కడ కూడా భగవంతుడు కంట్రోల్ పెట్టాడు. ఇక్కడ వినండి, ఇవన్నీ ఎంత గొప్ప గొప్ప అంటే శబ్దగుణం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దగుణం యొక్క గొప్పతనం ఏమిటంటే, శబ్దగుణంతో చక్రపాణ ఆకాశంలో ప్రవేశించి ఉన్నారు కనుక తన పనిలో అంటే మహత్వంలో అది లయించగలగటం లేదు. ఆకాశం అనేది ఒకటి ఉంది, అది శూన్యం అనుకోండి, ఇంకేదైనా అది కూడా మహత్వంలోకి వెళ్ళిపోలేదు. పైగా అది ఆకాశం ఉన్న మూలానే ఒక భూమికి ఒక స్థలం. ఈ స్పేసెస్ అన్ని గ్యాప్ గా దేని స్థితిలో అది ఉంది అంటే ఆకాశం వల్ల. మీకు అది అర్థమైంది అనుకుంటా. ఒకదానికొకటి కొట్టుకోకుండా ఒక స్థానాన్ని ఏ స్థానాల్లో నియమించి భగవంతుడు ఎలా చేయగలిగాడు? ఏదైతే శూన్యమైన ఆకాశం ఉందో ఈ ఆకాశం వల్ల ఇవన్నీ వాట్ల స్థితిలో నిలబడేటట్టు భగవంతుడు చేస్తున్నాడు. శబ్దం అనేది చూడండి, ఆకాశంలో ఓంకారం ఎక్కడి నుంచి పుట్టిందంటే నిరాకారం నుంచి, ఆ ఆకాశం నుంచే వచ్చిందంటారు కదా శబ్దం. మీరు గదుల్లో అన్ని బంధించేసి ఓన్లీ ఒక గంట కొట్టారనుకోండి, మన చెవులకి ఏమైపోతుంది? రక్తం వచ్చేస్తుంది. అంటే స్పర్శ గుణాన్ని, వినే గుణాన్ని పోగొట్టేసుకుంటుంది. ఎందుకు పోగొట్టుకుంటుంది? ఆకాశం అనే ఒక శూన్యం ఉన్న మూలాన్ని ఈ శబ్దం నుంచి అన్ని కూడా ఏ స్థితిలో అవి ఉన్నాయి. అది లేకపోతే ఇవన్నీ మనకి ఉపయోగించవు. ఇది ఈ పంచభూతాల్లో గుణాలు భగవంతుడు ఎలా నియమించాడో తెలుసుకోవడానికి చెప్తున్నది. చూడవచ్చే పంచమహాభూతాల్లో పరస్పరం నిత్యవైరం ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకరినొకరు భక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇంతకీ ఇన్ని గుణాల్లో భగవంతుడు నిలబడ్డాడు కాబట్టి అవి ఆయా స్థానాల్లో దేని పని అది సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి అన్నదానికి పెద్ద ఉదాహరణ. దీనికి మనం చెప్పుకుందాం, నీరు పృథ్వీని ముంచ చూస్తుంది. సునామీ వచ్చిందంటే ఏమవుతుందండి? మన కళ్ళతో మనం చూసాం కదా. సునామీకి మొత్తం
రాష్ట్రాలే మునిగిపోయి కొట్టుకుపోయి ఇల్లు మట్టి అన్ని నీటిమయం అయిపోయిన ప్లేసులు ఉన్నాయి. అలాగా నీరు పృథ్వీని ముంచ చూస్తుంది, నీటిని తేజం ఇంకింప చూస్తుంది. తేజం ఏదైతే అగ్ని వెలుగు అంటామో అది అది నీ ఏం చేస్తుంది, నీటిని ఇంకించాలని చూస్తుంది. ఎప్పుడైతే నీటిని ఇంకిస్తే జీవులు ఉంటాయా? ఉండవు. అలాంటి వైరుభావం దానికి ఉంది. తేజాన్ని వాయువునింగా చూస్తుంది. ఇంకా చూడండి, అగ్నిని వాయువు ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ చేసేస్తుంది. ఒక గాలి వీచిందంటే అగ్ని కంట్రోల్ ఉండదు. అయితే ఆకాశాన్ని వాయువు కబళింప చూస్తుంది. ఎంత వాయువు ఉన్నా ఎంత వెడుతున్నా దాన్ని ఆకాశాన్ని కబళించలేదు. కానీ దాని గుణం అది. ఈ గుణాలన్నీ ఇన్ని రకాలుగా ఉన్నా కూడా దేని స్థితిని దాన్ని సక్రమంగా ఉంచి ఈ సృష్టి యొక్క కౌతుకాన్ని చేస్తున్న ఆ భగవంతుణ్ణి మనం ఎంత స్మరించాలండి. అది ఇక్కడ నేను ఒక్క నిమిషం మన మోడర్న్ పద్ధతిలో, అంటే మనకు అర్థమయ్యే రీతిలో, అసలు ఈ పరబ్రహ్మం, ఈ మాయ, ఇవన్నీ మనకెందుకండి, ఇంత కష్టమైన జటిలమైన భాష మనకి కావాలా అంటే, అసలు ముందు మనిషిగా ఆలోచించడం. ఇప్పుడు ఇంత మనం చెప్పుకున్నాం కదా భగవంతుడిది, మాయ అంటే ఏమిటో చెప్పుకున్నాం కదా. ఎంత చెప్పుకున్నా మాయ మిథ్య అంటే మనం నమ్మలేం. ఎందుకంటే మనకి భగవంతుడు ఆ గుణాలు ఇచ్చాడు, ఇంద్రియాలు, మనస్సు అన్నీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన గుర్తించడానికని అనుకున్నాం. అది పక్కకి పెడితే మాయే తన పని తను చేసుకుంటూ వెళుతుంది కదా. ఇక్కడ ఆత్మని దానికి ఎలాంటి కోరిక అంటే, మాయది ఎప్పుడైతే ఒక భగవంతుడు ఇవన్నీ కూడా సృష్టించినప్పుడు ఈ సుఖభోగాల్ని రుచించాక ఆత్మను మర్చిపోయిందిట ఆ శరీరం. నేను ఆత్మనై ఉన్నాను అన్న విషయం మర్చిపోయి, ఆహా ఈ సుఖభోగాలు ఎంత బాగున్నాయి, ఈ పదార్థాలు ఎంత మధురంగా తింటున్నాను, ఈ పరుపు మీద ఎంత హాయిగా పడుకుంటున్నాను, కాంతం, కనకం, కోరిక, మోహం ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి వచ్చేసి అసలు స్ఫురణ పోతుంది. నాలో ఉన్న ఈ కళ్ళలో ఉన్న దివ్య తేజస్సు గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అలాగే లోపల ఉన్న ఆత్మస్వరూపం యొక్క తేజస్సు వల్ల, చైతన్యం వల్లే మనం ఇలా ఉన్నాం. భగవంతుని నియంత్రణ వల్ల ఇలా ఉన్నాం. ఇవన్నీ మర్చిపోతాం. మర్చిపోవడం తప్పు కాదు, కానీ ఏం చెయ్యాలి ఇప్పుడు మనం అది తెలుసుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చెప్పుకున్నది మనం ఏదో కఠినమైన భాషలా ఉంటుంది, కానీ అసలు ఆత్మజ్ఞానం, ఆత్మ సందర్శనం వీటి అవసరమే ఉంది. భగవంతుడు అబ్బో మహామాయ చాలా కష్టం అని చెప్పినప్పుడు, మాయని తొలగించుకోవడం చాలా కష్టం అని చెప్పినప్పుడు, నువ్వు ముందు ఆనందంగా ఉండడం ఎలాగో తెలుసుకో. అందుకు ఆత్మ సందర్శనం ఎలా సాధ్యమవుతుంది అంటే, మానవ ప్రాణుల్ని భగవంతుడు బొమ్మల్ని తయారు చేశాడు, అంటే మన అందరినీ తయారు చేశాడు. ఇలాంటి మానవ ప్రాణుల్నే అర్థం చేసుకోలేని మానవుడు భగవంతుడిని ఎలా అర్థం చేసుకుంటాడు? బ్రహ్మ తయారు చేసిన బొమ్మని అర్థం చేసుకోలేకపోతే బ్రహ్మ ఎలా అర్థం అవుతాడు? అది సాధ్యమా? ఆ మాటకొస్తే అసలు అర్థం చేసుకోవడం అవసరమా? ఆత్మదర్శనం అనేది నాకైతే ఎప్పుడు అవసరం లేదు అంటారు గురువు గారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి మనకి ఎన్నో బహుమతులు, ఎన్నో వరాలు ఇచ్చింది. ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చింది, చూడగలిగిన కళ్ళనిచ్చింది, కళ్ళకు సరిపడినన్ని అందాలు బయట సృష్టించి ఇచ్చింది. ఎంత బాగుందండి వినడానికి. నిజమే. మరి ఆ భగవంతుడు తన యొక్క శక్తిని ఎవరికి చూపించుకోవాలనుకుంటున్నాడు? తనే సృష్టి అయ్యాడు, తనే మనలాగా అయ్యాడు, మనలో ఇంత దివ్య శక్తులనంతా పెట్టాడు. పెట్టినప్పుడు మనం అది గుర్తించి ఆనందంగా ఉండడంలో తప్పేం లేదే. తప్పకుండా ఉండాలి. ఇది మిథ్య అని ఎవరు అనలేదు. మహాత్ములు ఒక స్టేజ్కి వెళ్ళే వరకు వదిలేసినా, ఎప్పుడైతే ఆ భగవద్ దర్శనాన్ని వాళ్ళు కనుగొన్నారో అప్పుడు ఈ ప్రపంచం మిథ్య అనలేదు, సృష్టిని కూడా గౌరవించారు. అది ఇప్పుడు చెప్తున్నారు. అందాలను బయట సృష్టించాడు, కళ్ళకి సరిపడిన అందాలు కళ్ళనిచ్చాడు, వినగలిగిన చెవులనిచ్చి వాటికి సంబంధించిన మాధుర్యాన్ని బయట సృష్టించింది. అలాగే నాలుకని, దానికి కావలసిన ఎన్నెన్నో రుచుల్ని, నడవగలిగే కాళ్ళు, పనిచేయగలిగిన చేతులు, ప్రేమించగలిగిన హృదయం, ఆలోచించగల మేధస్సు అన్నిటినీ ఇచ్చి వీటికి అవసరమైన ముడిసరుకును బయట సృష్టించాడు. వీటన్నింటినీ ఆనందంగా వాడుకుంటే సరిపోదా?
కడుపు నిండడానికి కాస్తంత అన్నం సరిపోయినప్పుడు పెద్ద బియ్యం బస్తా ఎందుకు? ఇక్కడ అర్థం ఏమిటో తెలుసా అండి? కడుపు నిండడానికి మనం ఆనందం అనుకుంటున్నాం. ఆ ఆనందం చాలా చిన్న విషయాల్లో కూడా వస్తుంది, కానీ మనం అది తెలుసుకోవట్లేదు. ఆనందం అంటే ఇంకా ఎక్కడో ఉంది. స్వార్థంతో, ఈ సుఖభోగాలతో డీవియేట్ అయిపోయి వేరే వైపుకి మనస్సు వెళ్ళిపోయి ఇంత అన్నం సరిపోయేదానికి అంత కోరుకుంటున్నాం. ఏది కోరుకోవాలో మనకి తెలియనంతగా ఈ మనస్సు తిప్పేసింది. దుఃఖాన్ని ఉత్పన్నం చేయని విధంగా సృష్టి నుంచి వీటన్నిటిని వాడుకుంటే చాలదా? ఇక్కడ ఇంగితం ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే తెలివితేటలండి. మనస్సు ఎటు తిప్పితే అన్నీ తెలుసుకున్నా మనస్సు కూడా పనిచేసి ప్రజ్ఞ వాళ్ళ తెలివితేటలను చూపిస్తారు. ఇంగితం, ఇంగితం అనేది ఏమిటంటే అర్థం చేసుకోవడం. ఓహో అవును కదా, భగవంతుడు మనకి ఇంద్రియాలన్నీ ఇచ్చాడు, బయట సృష్టిని అంతా ఇచ్చాడు, ఎందుకు చేశాడు అలాగా అని ఆలోచిస్తే మనం మాయలో పడతాడు. మాయ అంటే ఇదంతా మాయ అయినా ఇందులో మళ్ళీ మనం మాయ పడిపోయి చైతన్యాన్ని, మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి ఈ ప్రపంచ సుఖాల వైపు దేవుడు వెళ్ళమనిలే మనం వెళ్ళిపోతున్నాం. మనకి ఇది నచ్చింది అంటే మనస్సు పనిచేస్తుంది. ఈ తమాషా ఆయనే చేశాడు, కానీ మేధస్సు ఇచ్చాడు తెలుసుకుని వెనక్కి రండి అని. ఇక్కడ అది మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ మనం చెప్పుకోవాలి. ఈ కర్మేంద్రియాల ద్వారా జగత్తు నుంచి ఆనందాన్ని పిండుకోవాలి. మానవుడి గమ్యం గమ్యాలకే గమ్యం, చివరికి ఆనందంగా ఉండడం. ఈ ఆనందాన్ని పొందే ప్రక్రియలోనే ఈ ఇంద్రియాలే దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి. అందరం చిన్నప్పుడు చూడండి, పసిబిడ్డలకి ఏమీ తెలియదు, వాళ్ళు హాయిగా నవ్వుతారు, ఏది ఇస్తే అది హాయిగా స్వీకరిస్తారు. వాళ్ళకి ఈ నేను అనే భావన ఇంకా రానంత వరకు చాలా గొప్పగా భగవంతుడు ఇచ్చిన వాటిని అన్నిటినీ ఆనందపడుతూ ఉంటారు. ఎప్పుడైతే నేను నాది అనే స్ఫురణకి వచ్చిందో అప్పుడు మనం తెలుసుకోలేక దుఃఖం వైపు కూడా వెళ్ళిపోతాం. అది ఎలాగో చెప్తాను. ఆనందాన్ని పొందే ప్రక్రియలోనే ఈ ఇంద్రియాలే దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి. ఆహారం తీసుకుంటే ఆనందం కలుగుతుంది, తీసుకోవాలి కూడా. తీసుకోకపోతే ఈ శరీరం పోషింపబడదు. శరీరమే దేవాలయం. భగవంతుడు ఎంతో ప్రేమతో కౌతుకంతో మనని తయారు చేసి మనలో ఆత్మని చైతన్య స్వరూపాన్ని పెట్టాడు కాబట్టి ఇది కూడా దేవాలయమే. ఇలాంటి శరీరం ఆహారం తీసుకుంటే ఆనందం కలుగుతుంది, అదే అపరిమితంగా తీసుకుంటే దుఃఖం. ఇంకా ఎప్పుడైతే ద్వైతం వచ్చిందో గుర్తుపెట్టుకోండి, సమతుల్యత చాలా అవసరం. ఆ సమతుల్యత మన భావనలలో కూడా ఉండాలి అనేది ముందు ముందు చెప్తాను. ఆవకాయ బాగుందని ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది. నిజమే, రుచిగా మనమే కనిపెట్టాం. మనమే, భగవంతుడు తనే కనిపెట్టి ఎలా మనందరినీ సృష్టించాడో మన మేధస్తో మనమే కనిపెట్టి ఆవకాయని తీసుకున్నాం, చేసుకున్నాం. ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది, కానీ అది ఎక్కువైతే ఏమవుతుంది? దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి చెవుల్లో 24 గంటల శబ్దాలను వింటే చెవుడు వస్తుంది. ఇప్పుడు చాలా మంది 24 గంటలు పెట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం మనం 20 సంవత్సరాలకే ఇలా పెట్టుకుని 10 సంవత్సరాలు వింటే 60 సంవత్సరాలు ఉండాల్సిన ఈ శబ్దం చెవిలో వినబడే వినికిడి 40 సంవత్సరాలకే పోతుంది. అది గుర్తు పెట్టుకోండి. అందరూ గుర్తు పెట్టుకుంటే తగ్గిస్తారు. నాకు మ్యూజిక్ ఇష్టం అండి అని 24 గంటలు చెవుల్లో పెట్టుకుని వినేస్తే నువ్వు ఇక్కడ ఎంత పొడిగించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నావో మన వయసు నుంచి అంత తక్కువకి దుఃఖం రెడీగా ఉంది. ఇలాంటి చిన్న వాటిల్లోనే పెద్ద ఉంటాయి. ఇంగిత జ్ఞానం అంటే అదే. కాబట్టి ఇక్కడ శబ్దాలు, ఎక్కువ శబ్దాలు వింటే చెవుడు వస్తుంది. కళ్ళతో 24 గంటలు టీవీనో మరోటో చూస్తే దుఃఖం కలుగుతుంది. 24 గంటలు చదవకూడదు, 24 గంటలు టీవీ చూడకూడదు. ప్రతిదానికి సమతుల్యత, ద్వైతం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ దుఃఖాన్ని రానియకుండా ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని మాత్రమే పిండుకోవాలంటే కర్మేంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియాలు కూడా కావాలి. చూసారా, శ్రీరామ్ సార్ మొదట చక్కగా బెల్లాన్ని ఇస్తారు మనకి. మీకేముంది, ఇంద్రియాలే కదా, దేవుడు ఇచ్చాడు కదా, పైన బయట సృష్టించాడు కదా, హాయిగా అనుభవించండి. ఎలాగా? జ్ఞానంతో దుఃఖం రానట్లు. చెడు చేయకుండా మంచిలో కూడా ఆనందం ఉందని తెలుసుకుంటే చెడు వైపు వెళ్ళమండి. మనం చెడు వైపు ఎందుకు పెడతామో అర్థమే కాదు. మంచిలో కూడా మనకు అన్ని ఆనందాలు ఉన్నాయి, కానీ అది గ్రహించరు మనుషులు. అదే రకంగా దుఃఖాన్ని ఇచ్చే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని సృష్టి ఇచ్చిన భగవంతుణ్ణి
మనం తెలివిగా మాయతోనే ఆయన ఇచ్చిన ఈ మేధస్సుతోనే ఇంగిత జ్ఞానంతో కామన్ సెన్స్ దాంతో మనం ఇలా ఆలోచించగలిగితే దేవుడికి చాలా దగ్గరగా ఉంటాం అని చెప్తూ ఈ పంచభూతాల గురించి మనం బాబా ఎంత గొప్పగా పంచభూతాలు ఆయన అధీనంలో ఉన్నాయి. ఇవన్నీ చూశాక ప్రకృతి భగవంతుడి యొక్క ఇంత చూశాక ఈ మాయను ఎలా దాటడం అంటే ఒకటే ఒక మార్గం ఉంది అని పూర్వం నుంచి ఎన్నో శాస్త్రాలు పండితులు విశ్వామిత్రులు లాంటి వాళ్ళు అందరూ చెప్పినది ఏమిటంటే ఋషులు సద్గురువు యొక్క బోధ అది గనక ఉంటే ఎలాంటి సద్గురువు అయి ఉండాలి? ఆత్మ సందర్శనం ఆత్మ దర్శనం చేసుకున్న సద్గురువు అయి ఉండాలి. అలాంటి సద్గురువు ఎవరు? బాబా. ఎలా బాబాని మనం ఇప్పుడు సర్వవ్యాపకత్వం ఆ విష్ణుమూర్తి ఏదైతే చూపించాడో సృష్టి దేన్ని కంట్రోల్ చేస్తున్నాడో పంచమహాభూతాల్ని ఆ కంట్రోల్ గురించి చెప్పుకుని బాబా యొక్క కౌతుకం చెప్పుకుని మనం కంప్లీట్ చేసుకుందాం. పంచభూతాలపై బాబా యొక్క శక్తి మనకు తెలిసినది. ఇంద్రియ అగ్ని వరుణులు బాబా వచనాలని ఎంత గౌరవించేవారో తెలుసుకుందాం. ఇంకా అనన్య భావంతో మనం గురువుల చరణాలను ఆశ్రయించి పరబ్రహ్మను కూడా కదిలింపజేసే గురు పూజలోని విశేషాన్ని గురు భక్తులు అనుభవించడం తెలుసుకుందాం. ఇక్కడ గురువులు బోధించేవి కూడా మనకు అర్థం కావాలి కదా. కాబట్టి ఆ గురువుకి మనం పూజ చేసి నిరాకారంలో మనిషి కాన్సన్ట్రేట్ చేయలేడు. ఎందుకంటే అది మన స్వభావం, మనిషి స్వభావం, ఇంద్రియాలతో కూడి ఉన్న మనిషి స్వభావం ఆకారంలోనే నిలపగలడు. తర్వాత నిర్గుణ తత్వాన్ని అర్థం చేసుకోగలడు. కాబట్టి తప్పకుండా ఇలాంటి సద్గురువుని భక్తులు పూజలోని విశేషాలని గురు భక్తులు అనుభవించడం అంటే గురువుని పూజ చేసుకుని ఆ గురువునే నిరంతరం తలుచుకుంటూ అనుభవించడం తెలుసుకుందాం. సగుణ సాకార నిర్గుణ నిరాకారాల్లో భేదం లేదు, రెండూ ఒకటే. పేరుకుని ఉన్నా కరిగి ఉన్నా నెయ్యి ఒకటే. అదే రకంగా ఆ భగవంతుడు తన స్వరూపాలుగా పంపించిన ఆ ఏదైతే నిరాకార శుద్ధ బ్రహ్మ ఉందో అందరి నుంచి వచ్చిన ఈ మహాపురుషులు వాళ్ళకి దానికి తేడా లేదు పరబ్రహ్మానికి. అట్లా విశ్వమంతటా సమానంగా నిండి ఉన్న నిర్గుణ తత్వం కళ్ళతో చూడగలిగే సాకార రూపంలో ఉండే వారి పాదాలపై శిరస్సు ఉంచడానికి, వారితో ప్రేమగా మాట్లాడడానికి, పూజించి ధ్యానించడానికి సగుణంలో పరమాత్మను తెలుసుకోవడం సులభం. సగుణమూర్తి గురువుపై ప్రేమ దృఢమైతే నిర్గుణ తత్వ జ్ఞానం కలుగుతుంది. బాబాది భక్తులు తెలుసుకోవడానికి అనేక ఉపాయాలు చూపించేవారు. అసలు బాబా సర్వవ్యాపకత్వం తెలుసుకోవాలి కదా మనం. ఆయన మనస్సులో ఉన్నవన్నీ చెప్పగలరు. అది చాలా కష్టం. అష్టసిద్ధుల్ని తెచ్చుకోవచ్చు, ఇంకేమైనా తెచ్చుకోవచ్చు. కానీ అవతల వాళ్ళ మనస్సులో లోతుల్లో ఉన్న విషయాల్ని తూచా తప్పకుండా ప్రతిదీ తెలుసుకోవడం అనేది మహాయోగులకి అవధూతలకి మాత్రమే సాధ్యం. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే అలాంటి సత్పురుషులు నా యొక్క ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు. ఇక్కడ కృష్ణుడు అంటే విష్ణువు అండి. ఒక సంపూర్ణ అవతారంగా ఉన్నది కృష్ణుడు ఒక్కటే. మిగతా అన్ని అవతారాల కన్నా నేనే భగవంతుణ్ణి అని చిన్న నెలల బాలుడి నుంచి తల్లి గర్భం నుంచి తల్లికే దర్శనం చేయించిన కృష్ణుడిని మనం విష్ణువుగా భావించాలి. ఆయన ఏం చెప్పారు? నా యొక్క ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు, నాకు వారికి తేడా లేదని కృష్ణుడు చెప్పాడు. దానికి నిదర్శనంగా బాబా మనకేం చెప్పారు? ఆ బూటి కృష్ణుడిని మురళీకృష్ణుడిని చేసి నేను ఇక్కడ పెద్ద గుడి కడతాను స్వామి, అందులో మనం మురళీకృష్ణుడిని ప్రతిష్ఠిద్దాం అంటే అందరం కలిపి ఇక్కడ ఆనందంగా ఆడుకుందాం, ఆ కృష్ణుడిని పెట్టుకుందాం అని చెప్పారు. కానీ నేనే ఆ కృష్ణుడిని బాబా చెప్పలేదు. అయితే జరిగినదేమిటి? బాబాయే ఆ కృష్ణుడి విగ్రహం కూడా వచ్చింది. అలాంటి కృష్ణ రూపంలో అక్కడ బాబాగా వెలిసి ఈ రోజు ఇంత వైభవంగా సాక్షాత్తు శుద్ధ పరబ్రహ్మ స్వరూపంగా పొగడబడుతున్నారు. అట్లాగే మనం అందరం కలిసి ఇక్కడ ఆనందంగా ఉందాం అన్నారు బాబా. కాలానంతరం బాబాయ్ ఆ శ్రీకృష్ణ విగ్రహ స్థానంలో ప్రతిష్ఠింపబడ్డారు. మహాత్ములే నా ప్రతిరూపాలే అన్నాడు కదా కృష్ణుడు. కాబట్టి ఇది ఉదాహరణ. నా నిశ్చల స్వరూపాలు. అందుకే గురువులేని వారి వాక్కులో నేనుండి వారి గౌరవాన్ని నేను కాపాడుతాను. ఇట్టి గురువుల్ని శరణు పొందిన వారికి నేను వందనం చేస్తానని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పాడు. ఎంత అదృష్టవంతులు అండి మనం. అలాంటి బాబాని గనక మనం సేవ చేసుకుంటే మనం కూడా ఒకనాడు భక్తులం అయితే
ఆ భక్తికి కృష్ణుడు కూడా వందనం చేస్తాడట. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అంటే మన మాయ తొలగిపోతుంది అని చెప్పడానికి ఇంత నీ ముక్కు అంటే ఎటంటే ఇటు చెప్పినట్టు సాక్షాత్తు బాబాని మనం భక్తితో పూజ చేయగలిగితే ఇలాంటిది జరుగుతుంది. ఒకసారి అలాంటి బాబాని శక్తియే అనిర్వచనమైన శక్తి సాయి కదా. తాచా సాహెబ్ నల్కర్ స్నేహితుడు డాక్టర్ పండితుడు బాబా దర్శనానికి వచ్చాట. వచ్చి దాదా బాబా ఇలా చూడగానే దాదా భట్టి దగ్గరికి వెళ్ళని చెప్పారట. దాదా స్నేహితుడు కదా, వెళ్ళాడు. వెళితే ఆయన నేను ఇప్పుడు బాబా దగ్గరికే వెళుతున్నాను రా అన్నట్ట. వెంటనే వచ్చాడు. వచ్చి వీళ్ళందరూ చందనం పూసేవారు, బాబాకి పూజ చేద్దాం అనుకునేవారు. అన్ని పూజలు అనుమతించేవారు కాదు ఆయన, ఎందుకంటే ఆయన ముస్లిం ఫకీర్గా ఉండేవారు కదా. ఆయన తత్వం మనం మనుషులు ఎలాంటి వాళ్ళం అంటే చిన్న పర్మిషన్ ఇస్తే దాన్ని పెద్దదిగా చేసి మన మతాన్ని ఆయనకి అంటగడతాం. అలాంటి మనస్తత్వం మనది. అందుకు బాబా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి చేత ఏది చేయించుకోవాలో అన్ని అలా చేసేవారు. దాదా వీళ్ళందరూ అయిపోయింది. ఒక్క బాబా గురించి చెప్పి వీళ్ళందరూ దాదా పాదాలకి చందనం పూయడానికి పర్మిషన్ ఇచ్చేవారు. మహల్సాపతికి కంఠానికి పూయడానికి పర్మిషన్ ఇచ్చేవారు. అంతేగాని నుదుటికి పూయడాలు ఇవన్నీ చేయనిచ్చేవారు కాదు. అయితే ఇతను ఈ డాక్టర్ పండితుడు పారవస్యంతో వాళ్ళ దగ్గర పూజా సామాగ్రి ఉన్న ప్లేట్ తీసుకుని పళ్ళెం అందులో నుంచి గంధం తీసి శుభ్రంగా ఆయనకి త్రిపుండరాలు పెట్టి కస్తూరి తిలకం దిద్ది ఆనందపడిపోయాట. అందరూ భయపడిపోయారట. మహల్సాపతి లాంటి భక్తుడికే పర్మిషన్ ఇవ్వరైనా అలాంటిది ఇతను ఇలా చేస్తే ఇలా ఎలా ఊరుకున్నారు? ప్రసన్నంగా నవ్వుతూ ఉన్నారట. అయితే ఈ దాదాకి చాలా బాధేసేసింది. నేను ఇంత సేవ చేస్తే నాకే పర్మిషన్ ఇవ్వలేదు, నా ఫ్రెండ్ మొదటిసారి చూడడానికి వస్తే ఆయన త్రిపుండ్రాలు దిద్దితే ఎలా ఊరుకున్నారని ఊరుకోలేక సాయంత్రం వచ్చి బాబాని అడిగారు, మేం చేస్తే మీకు కష్టంగా ఉంది, ఆ దాదా చేస్తే ఇష్టంగా ఉంది, ఇదేం న్యాయం స్వామి అని అడిగారు. అడిగితే అప్పుడు బాబా చెప్పారు, అతను మొదటిసారి వచ్చిన సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు అయ్యుండి వీడు ఒక ముస్లిమే, ఈయన ఒక ముస్లిమే అని తలచలేదు. పైగా తన గురువుని తలుచుకుని నేనే ఆ గురువుగా భావించి ఆయన తన భక్తిని చూపించుకున్నాడు. యద్భావం తద్భవతి. అతని భావం ఎలా ఉందో నేను వారిని అలాగే గౌరవిస్తాను. కాబట్టి అతని గురువు చాలా గొప్పవాడు, చాలా గొప్ప బ్రాహ్మణుడు. అలాంటి గురువుని నన్ను పోల్చుకున్నాడు అంటే అతనిలో ఉన్న జ్ఞానాన్ని నేను చూశాను, అందుకు అతని జ్ఞానానికి నేను గౌరవాన్ని ఇచ్చాను అని చెప్పగానే నమస్కారం పెట్టాడు దాదా. అలాంటి సర్వవ్యాపకత్వం ఆయనది, బాబాది. ఇంకా 2 సంఘటనలు. ఈయనకి ఇంద్రుడు, వరుణుడు, అగ్ని అందరూ ఈయన కంట్రోల్లో ఉండేవారట. ఒకసారి షిరిడీలో విపరీతమైన గాలివాన వచ్చి ఆ గాలివానకి కుండపోత వర్షం, షిరిడి జలమయం అయిపోయింది. భవనాలన్నీ ఎక్కడ చెల్లాచెదరైపోతాయి, పక్షులు జంతువులు అన్నీ వేటికవి పరిగెట్టి దిక్కుతోచక ఇంకా షిరిడి జనాలు అందరూ మసీదుకి వచ్చేసి ఈయన స్వామి నువ్వే దిక్కని ఈయన దగ్గర కూర్చున్నారు. అప్పుడు బాబా ఉన్నట్టుండి లేచి సత్కాన్ని తీసుకుని గట్టిగా అరిచేత, ఏ ఉరుములు మెరుపులు ఉన్నాయో వాతల కన్నా గట్టిగా ఆయన శబ్దం వినిపించి అందరూ భయకంపితులైపోయారట. అంతే, ఆయన అలా గట్టిగా అరిచి సత్కాతో ఒక దెబ్బ వేసి కూర్చున్నారట. ఆకాశం నిర్మలమైపోయింది, మేఘాలు చెల్లాచెదరైపోయాయి. అంటే మేఘాలన్నీ పోయాయి, నక్షత్రాలు వచ్చేసాయి, చంద్రుడు వచ్చేసాడు, వెలుగొచ్చేసింది, చీకటి తిమిరాలు పోయాయి, అందరూ స్థిమిత పడ్డారు. అంటే ఇంకా ప్రమాదం లేదు. ఇంకా అంతకన్నా ఎక్కువ వర్షం వచ్చుంటే అసలు జలమయం అయిపోయేది షిరిడి, అందరూ నిరాధారులు అయిపోయారు. జంతువులు పక్షులు ప్రాణాలతో జీవించేవి కాదు. అలాంటి ప్రమాదాన్ని బాబా ఒక్క మాటతో, ఒక్క సట్కా దెబ్బతో పంచభూతాల్ని శాసించగలిగారు. అది ఆయన శక్తి. అలాగే ఒకసారి ధుని వద్ద కూర్చుని అందరూ మాట్లాడుకుంటున్నారట. మహావేసవి, తీవ్రంగా ఉంది ఎండ.
ఎండలో ఎప్పుడో ఎందుకండి జాగ్రత్తగా ఉంటాం? ఎండాకాలంలో గుడిసెలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక చిన్న నిపురం వచ్చిందంటే గుడిసెలు గుడిసెలు కాలిపోతాయి ఆ ఎండకి తీవ్రతకి. అలాగా ఈ ధుని విపరీతంగా జ్వాలలు పెరిగిపోయి మసీదు పైన అంటుకోవడానికి రెడీగా ఉందిట. అందరూ భయపడిపోయారట. బాబాకి చెప్దామంటే ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారట. ఎవ్వరు ఏమీ చెప్పలేకపోయారట. పోనీ నీళ్లు తెచ్చి పోద్దామా అంటే నీళ్లు తెస్తే కూడా ఆయనకి చాలా కోపంట. ఏ పని ఆయన పర్మిషన్ లేదే చేయనిచ్చేవారు కాదు. మాట్లాడదామంటే వీళ్ళకి భయం. అందరూ దూరం వెళ్ళిపోయారట. బాబా మీరు రండి, అంటే మీరా నన్ను రక్షించేవాళ్ళు అని అడుగుతారు బాబా. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకని అన్ని శీతోష్ణ సుఖదుఖాలకు అతీతమైన బాబాని ఏం చేయాలో తెలియక ఒక నమస్కారం పెట్టి దూరం జరిగిపోయి అందరూ భయపడిపోతున్నారట. వాళ్ళ భయాన్ని చూసి బాబా తల్లి లాంటి కరుణామయుడు కాబట్టి వాళ్ళని భయపెట్టకుండా వెంటనే సట్కా తీసుకుని చాలు ఆగు అని వెనక్కి వెళ్ళు శాంతించు అని దెబ్బకి దెబ్బ కొడుతూ మంటలు తగ్గిపోయాయి. ధుని శాంతించింది. ఈశ్వరుని అవతారమైన సాయి పాదాలపై శిరసించితే వారు తమ కృపాహస్తాన్ని మన మీద ఉంచుతారు. అంటే ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఈ రకంగా ఏదైతే కంట్రోల్ చేస్తూ భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఏ ఆపదలు రాకుండా ఆయన చేసేది చాలా పెద్ద ఎత్తున ఏ గోళాలు ఏ స్థితిలో ఎక్కడ ఎలా ఉండాలో చేస్తున్నారో గురువులు మహాత్ములు అవధూతలు కూడా ఆ రకమైన ఆశ్రయాన్ని మనకి కలిగిస్తారు. అందుకే మహాత్ముల్ని గౌరవించాలి, పూజించాలి. మన దేశం ఎంతో అదృష్టం చేసుకుంది. అలాంటి మహాత్ములు హిమాలయాల దగ్గర నుంచి శ్రీశైలం, షిరిడి లాంటి స్థలాల్లో కూడా ఉన్నారు. సచేతనము భగవత్ మూర్తులు వాళ్ళు అని గుర్తు పెట్టుకోవాలి. ఒక పద్యంతో ఈరోజు ఘనలీల గుణచాతురిని భువనములను కల్పించి రక్షించి భేదనంబు చేయు దురంత శక్తికి అనంత జ్యోతికిం చిత్ర వీర్యునికిన్ నిత్య పవిత్ర కర్మునికిన్ నేను ఉత్కంఠత నవ్యయాత్మునికిన్ వందనమాచరించదని కృపాముఖ్య ప్రసాదార్థినై. మహాద్భుత లీలా గుణ విశేష చైతన్య స్వరూపునికి పోతన రాసిన పద్యం ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి సరిపోయింది కదండి. మహాద్భుత లీలాగుణ విశేష చైతన్య స్వరూపునికి భువనములను సృష్టించి రక్షించి లయింపజేయ అమోఘ శక్తి సంపన్నునకు. ఒక్క పని కాదు, 3 పనులు చేస్తున్నాడు ఆయన. సృష్టించి రక్షించి లయం చేస్తున్నాడు. అనంత జ్యోతికి, విచిత్ర పరాక్రమశాలికి, నిత్యం అనంత జ్యోతి ఆయనకేమి చీకటన్నది లేదు. భగవంతుడికి, జ్ఞానులకి చీకటన్నది లేదు. మనకుంటాయి అవన్నీ. విచిత్ర పరాక్రమశాలికి, నిత్యము పవిత్ర కర్మలనే చేయువానికి, అవ్యయాత్మునకు నేను అత్యంత ఆసక్తితో కృపానుగ్రహములను అర్థించుచు నమస్కరించుచున్నాను. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.